ఈరోజు కథ తేలు కుట్టిన దొంగ. పూర్వం ఒక ఊళ్ళో ధనయ్య అని ఒక షావుకారు ఉండేవాడు. అతనికి భార్య పిల్లలతో సహా కాశీయాత్ర చేసి వద్దామని బుద్ధి పుట్టింది. అప్పటికి అతని వద్ద 200 వరహాలు ఉన్నాయి. యాత్రకు ఎంత పట్టుకెళ్తే అంత ఖర్చవుతుందని భయం కొద్దీ 100 వరహాలు మాత్రమే తీసి మూటగట్టుకుని మిగతా 100 ఎక్కడైనా దాద్దాము అనుకున్నాడు. ఎక్కడ దాస్తే బాగుంటుంది అనే ఆలోచన తెగక స్నేహితుడైన సీనయ్యను సలహా అడిగాడు. అందుకు సీనయ్య, ఊరి బయట దెయ్యాల మర్రి చెట్టు కింద కప్పెట్టు వెళ్ళు, నీ సొమ్ము ఎక్కడికి పోతుంది గనుక అని చెప్పాడు. రాత్రి సద్దుమణగటంతోటే ధనయ్య 100 వరహాలు తీసుకుని దెయ్యాల మర్రి వద్దకు బయలుదేరాడు. రాత్రిపూట సొమ్ముతో ఊరి బయటకు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు అనిపించింది. అందుకని తన స్నేహితుడైన సీనయ్యను కూడా సహాయంగా తీసుకువెళ్ళాడు. మర్రి కింద గజం లోతున గొయ్యి తీసి అందులో 100 వరహాలు పాతిపెట్టి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేశారు. ధనయ్య ఆ తెల్లవారుజామునే సకుటుంబంగా కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఊరు విడిచి వెళ్ళాక అతడికి వరహాలను గురించి యావే లేదు. వాటిని పాతిపెట్టి వచ్చిన సీనయ్యకు మాత్రం అతని భార్య బంగారమ్మ, ఎక్కడికి వెళ్ళావయ్యా ఇంత రాత్రివేళ అని అడిగింది. అతడు జరిగిన సంగతంతా చెప్పాడు. వరహాల మాట వినటంతోటే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టి ఆ వరహాలను తవ్వి తీసుకురమ్మని మొగుణ్ణి వేధించింది. స్వామిద్రోహం చేయమంటావా దుర్మార్గురాలా అని సీనయ్య పెళ్ళం మీద కోప్పడ్డాడు. కానీ బంగారమ్మ, ఆ వరహాలు తెచ్చావా సరే సరి, లేకపోతే నూతిలో పడి చస్తానని భయపెట్టేసరికి నోరెత్తలేక రాత్రికి రాత్రి వెళ్ళి గొయ్యి తవ్వి వరహాలు తెచ్చి పెళ్ళానికి సమర్పించాడు. ఆవిడ ఆ సొమ్ముతో ఒంటి నిండా నగలు చేయించుకుని వయ్యారంగా తిప్పుకుంటూ బంగారమ్మ అనే పేరు సార్థకం చేసుకుంది. ధనయ్య పెళ్ళం బిడ్డలతో కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి చాలా రోజులు పట్టింది. పట్టుకు వెళ్ళిన డబ్బు ఖర్చయిపోవటం వల్ల ఇంటికి రావటంతోటే సొమ్ము అవసరమై అతగాడు వచ్చిన నాటి రాత్రే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి గొయ్యి తీశాడు. చూస్తే ఏముంది, ఖాళీ. ఎంత ద్రోహం చేశాడు సీనయ్య! నేను వెళ్ళగా చూసి నా సొమ్ము అపహరించాడా అని గుండె బాదుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి భార్యతో చెప్పుకుని బావురమన్నాడు. తెలివైన లక్ష్మమ్మ భర్తను సముదాయించి, వెళ్ళి అడిగినంత మాత్రాన మనకు సొమ్ము వస్తుందా? పోనీ నలుగురు పెద్ద మనుషులతోటి చెప్పి రాబట్టుకుందామంటే సాక్ష్యమేది? అయినా నాకు ఒక చక్కటి ఉపాయం వచ్చింది. మీకు నచ్చితే అలా చేయండి అని ఏదో రహస్యం భర్త చెవిలో చెప్పింది. ధనయ్య వెంటనే బయలుదేరి సీనయ్య ఇంటికి చేరుకున్నాడు. అతగాడి మొహంలో ఎక్కడా సొమ్ముపోయిన విచారమే కనపడటం లేదు. అతను చూసిన సీనయ్య తను చేసిన పని ధనయ్యకు తెలియదనే అనుకున్నాడు. ధనయ్య బాతాకాని మొదలుపెట్టి, యాత్రకు బయలుదేరిన ముహూర్తం నాకు చాలా మంచిదైంది సీనయ్య. అందరూ యాత్రకు వెళ్ళి ఇంటి వద్ద నుంచి పట్టుకు వెళ్ళింది కాస్త ఖర్చు పెట్టుకుని వస్తారు. కానీ నేను కాశీలో వ్యాపారం పెట్టి కాస్తో కూస్తో కాదు 1000 వరహాల దాకా సంపాదించుకొచ్చాను అన్నాడు ధనయ్య. సీనయ్య బంగారమ్మ కూడా ధనయ్య అదృష్టం ఏమి అదృష్టమా అని మనసులో అసూయపడ్డారు. ధనయ్య మళ్ళీ అందుకుని కాశీ విశ్వేశ్వరుడు 1000 వరహాలు ఇప్పించాడు. రామేశ్వరంలో పరమేశ్వరుడు ఎంత ఇప్పిస్తాడో. ఆ యాత్ర కూడా చేసి వద్దామంటుంది మా ఇల్లాలు. 4 రోజుల్లో బయలుదేరి రామేశ్వరం కూడా వెళ్ళొస్తానయ్యా అన్నాడు. తప్పకుండా వెళ్ళిరా అన్నాడు సీనయ్య. ధనయ్య కంఠస్వరం తగ్గించి రహస్యంగా, సీనయ్య, నేను రామేశ్వరం వెళ్ళేలోపుగా మనం ఓసారి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావోలై. ఎందుకంటే కాశీ నుంచి తెచ్చుకున్న 1000 వరహాలు కూడా అక్కడ దాచిపోదామని ఉంది అన్నాడు. మర్రి మాట రావటంతోటే సీనయ్య కొంచెం తెల్లబోయాడు. కానీ ధనయ్య అది గుర్తించనట్లే నటించి ఇంటికి వచ్చేశాడు. ధనయ్య వెళ్ళిపోవటంతో సీనయ్యకి అధైర్యం పట్టుకుంది. ధనయ్యతో చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుంటలో సొమ్ము ఏమైంది అని అడిగితే ఏం సమాధానం చెప్పటం? ఈ ప్రశ్నకు జవాబు ఏమీ తోచక మనసులో ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు సీనయ్య. కానీ బంగారమ్మకి ఆ యావే లేదు. ఆవిడ దృష్టంతా ధనయ్య కాశీ నుంచి తెచ్చారన్న 1000 వరహాల మీదే పడింది. ఈ 1000 వరహాలు దక్కించుకుంటే ఈసారి రవ్వల దిద్దులు, కెంపుల వడ్డానం, పచ్చల పథకాలు ఒక్కటేమిటి సమస్తం చేయించుకుని పెట్టుకుని పట్టపురాణిని మించి ఉండవచ్చు కదా అని ఆమె మనసు ఉరకలు వేసింది. ఆమె ఆత్రంగా సీనయ్యను, ఏవండి, మర్రి చెట్టు దగ్గరికి అతను ఎప్పుడు రమ్మన్నాడు అని అడిగింది. ఎప్పుడైతే ఏంటి, నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు. అతనికి సొమ్ము కనపడకపోతే అతనికి నేనేం నచ్చజెప్పేది అనేశాడు సీనయ్య. బంగారమ్మ అదోలా నవ్వి, ఇంతేనండి మీ తెలివి. ఈ రాత్రే మీరొక్కరూ వెళ్ళి 100 వరహాలు ఆ గోతులో పాతిపెట్టిరండి.
ఏమీ ఎరగనట్లు రేపు రాత్రి ధనయ్యతో వెళ్ళి ఆ 1000 వరహాలు పాతిపెట్టించి రండి. ధనయ్యకి గోతులో 100 వరహాలు కనబడ్డంతోటే ఏ అనుమానం కలగదు. ఆ 1000 వరహాలు కూడా అక్కడ పాతిపెట్టి అతగాడు రామేశ్వరం పోవటంతోటే మొత్తం 1100 వరహాలు మనం తెచ్చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే మనకి నుంచున్న పాటున 100 వరహాలు ఎక్కడి నుంచి వస్తాయి అని సీనయ్య అన్నాడు. ఎక్కడి నుంచేమిటండి, అప్పు తేవాలి. నా పుట్టింటి వాళ్ళు పెట్టినవి, మీరు చేయించినవి, ధనయ్య 100 వరహాలతో నేను చేయించుకున్నవి అన్నీ కలిపి మారువాడి దగ్గర తాకట్టు పెట్టి 100 వరహాలు తీసుకురండి. ఎంతసేపు? ధనయ్య రామేశ్వరం వెళ్ళటంతోటే 1100 వరహాలు తెచ్చుకుని వాటిల్లో నుంచి అప్పు తీర్చేసి నగలు విడిపించుకోవచ్చు అంటూ సలహా చెప్పింది బంగారమ్మ. ఒక్క క్షణం కూడా సీనయ్య ఆలస్యం చేయలేదు. బంగారమ్మ ఒంటి మీద నగలన్నీ ఒలిచి తన చేతిలో పెట్టడంతోటే సీనయ్య వాటిని మారువాడి దగ్గర తాకట్టు పెట్టి 100 వరహాలు పుచ్చుకుని ఆ దారిలోనే వెళ్ళి మర్రి చెట్టు కింద గోతిలో పాతిపెట్టి ఇంటికి చక్కగా వచ్చేశాడు. మర్నాడు ఉదయమే ధనయ్య ఇంటికి పనిగట్టుకు వెళ్ళి మర్రి దగ్గరికి ఈ రాత్రే వెళ్దామన్నాడు. ధనయ్య అలాగే, రాత్రి 10 గంటలకు మీ ఇంటికొస్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పి పంపేశాడు. సీనయ్య ధనయ్య కోసం రాత్రి కనిపెట్టుకుని కూర్చునున్నాడు. 10 గంటలైంది, 11 కొట్టింది, 12 కూడా దాటింది. ధనయ్య జాడలేదు. సీనయ్య ఏం చెప్పమా రాలేదు అనుకుని సంగతి కనుక్కోవటానికి ధనయ్య ఇంటికి అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్ళి గుర్రుపెట్టి నిద్రపోతున్న ధనయ్యను నిద్రలేపాడు. అయ్యో పాపం, దీనికోసం నిద్ర మానుకొచ్చావా? రేపొద్దున్నే వచ్చి చెబుదాం అనుకున్నాను. మరేమీ లేదు, మేము రామేశ్వర ప్రయాణం మానేశాం. సాయంకాలం అలా షికారుకెళ్ళి తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యింది. మర్రి చెట్టు పక్క నుంచి వస్తూ ఆ 100 వరహాల మాట జ్ఞాపకం వచ్చి వాటి కోసం మళ్ళీ ఇంకోసారి వచ్చేదేమిటని అప్పుడే వెళ్ళి తవ్వి తెచ్చేశాను. ఆనాడు మనం పాతినవి పాతిపెట్టినట్లు 100 వరహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి సుమా, వెళ్ళి పడుకో, పాపం 2 జాములు కావస్తుంది అంటూ లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు. ఇంకా చేసేదేముంది? సీనయ్య తేలుకుట్టిన దొంగల లోపల ఏడుస్తూ ఇంటికొచ్చి బంగారమ్మకు చెప్పగానే ఆవిడ గొళ్ళుమంది. కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టుకుపోయిందన్నట్లు అన్యాయంగా పరాయి సొమ్ముకి ఆశపడితే ఆవిడకు ఉన్న నగలు కూడా ఊడ్చిపెట్టుకుపోయాయి.